పెద్దపల్లి జిల్లా మంథనిలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బహుజనగణమన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో అని పుస్తకం పెట్టుకుని తిరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వం బీసీలను చీకట్లో పడేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఇప్పుడు స్థానిక సంస్థల తర్వాత ఆలోచిస్తాను అనడం సిగ్గుచేటని పుట్ట మధు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను అనగదొక్కి బీసీలను ఎటుదాకుండా చీకటిలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలను మేము ఏదో తీర్చిదిద్దుతామని ఇవాళ సంవిధానం పట్టుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ అనే పేరుతోటి మళ్ళా అవలీలగా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ను చెప్పింది ఒకటి, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు చివాట్లు పెట్టి హైకోర్టు ముట్టికాయలు వేసి మీరు తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ఆ హడావిడిలో మళ్ళీ ఒకసారి బీసీలను మోసం చేయడానికి జీవోల పేరుదా ఏదైతే ఆర్డినెన్స్ల పేర్ల మీద మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూనుకున్నది కనుక ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీ సమాజం ఒక కామారెడ్డి డిక్లరేషన్లో 42% కాదు, ఎంబీసీలకు కార్పొరేషన్ పెడతామని, మున్నూరు కాపులకు కార్పొరేషన్ పెడతామని, ఈ విధంగా అనేక విషయాలు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఏవి కూడా ఇప్పటి వరకు ఉలుపు లేదు పలుకు లేదు. హైకోర్టు కోసం హైకోర్టు ఆగ్రహించింది కనుక ఏదో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని ఈ నాటకాలు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆడుతుంది కనుక మనకు రావాల్సినటువంటి వాటా మన హక్కు ఏందనేది ఇవాళ మన కోసం ఇన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి ఈ బుక్కును మరి గౌరీశంకర్ గారు మనకు ఇచ్చింది కనుక దీనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఇవాళ యువకులు దీన్ని సమగ్రంగా చదవాలని నేను కోరుతూ జూలూరు గౌరీశంకర్ గారికి మంత్రి నియోజకవర్గ బీసీల పక్షాన హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు.